మీ మొబైల్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి cowin.gov.in అనే వెబ్సైట్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. స్క్రోల్ చేసినట్టయితే కింద రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొడితే మీకు మీ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఒక మొబైల్ నెంబర్ మీద 4 రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెరిఫై మీద క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీ ఫ్యామిలీలో ఒక మొబైల్ నెంబర్ మీద 4 రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కింద మీరు కొన్ని గమనికని ఇచ్చారు, కొన్ని కింద అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఇచ్చారు. ఇది ఏ వ్యాక్సిన్ వేసుకుంటే ఎన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి సెకండ్ డోస్ కోసం అనేది అన్నీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సో ఒక వ్యాక్సిన్ ఒక డోస్ వేసుకున్న తర్వాత సెకండ్ డోస్కి ఎన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలనేది డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. సో మీరు రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ ఐడి ప్రూఫ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది ఇచ్చాను. సో ఆధార్ కార్డ్ అని ఇచ్చాను కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. అలాగే ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తప్పుగా ఇస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వదు. సో మేల్ అయితే మేల్ ఇవ్వండి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇది ఇయర్ ఒకటే ఇవ్వాల్సి ఉంటుంది. ఇయర్ అనేది కూడా యాజ్ ఈజ్గా ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో అలానే ఇవ్వాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీది రిజిస్టర్ అయిపోయినట్లే, ఇంతటితోటి రిజిస్ట్రేషన్ అయిపోయినట్లు. సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అయిపోయినాయి. మీ మొబైల్కి ఎమ్మటే ఒక మెసేజ్ అనేది వస్తుంది, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని. సో ఇక్కడ ఏంటంటే డోస్ 1 అనేది ఇక్కడ ఉంది కదా, ఈ డోస్ 1 అనే కింద అపాయింట్మెంట్ నాట్ షెడ్యూల్ అని ఉంది కదా. సో అక్కడ షెడ్యూల్ అనేది ఉంది. ఆ షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ రోజు కావాలో ఆ రోజు వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అలాగే ప్లస్ యాడ్ మెంబర్ అని ఉంది కదా, సో ఆ యాడ్ మెంబర్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఫ్యామిలీలో ఇంకొక 3 యాడ్ చేసుకోవచ్చు. ఇదే నెంబర్ మీద ఇదే నెంబర్ వాడి ఇంకొక 3 యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు షెడ్యూల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ టిక్ మార్క్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు షెడ్యూల్ నౌ అని ఉంది కదా కింద, ఆ షెడ్యూల్ నౌ అనే మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సెర్చ్ బై పిన్ అని ఉంది కదా, సో ఇక్కడ మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే పక్కనే సెర్చ్ బై డిస్టిక్ అని ఉంది కదా, ఆ డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇవ్వండి ఇక్కడ. సో మీది పర్మనెంట్ అడ్రస్ అనే కాదు, ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ ఇచ్చుకుంటే చాలు. ఎందుకంటే మీ దగ్గరలో ఏ హాస్పిటల్ అయితే ఉందో ఆ హాస్పిటల్లో మీరు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. సో ఇక్కడ ఖచ్చితంగా మీ సొంత ఊరే అనే అవసరం లేదు. సో ఇక్కడ స్టేట్ అనేది కూడా మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సెర్చ్ అనేది కొడితే నా దగ్గరలో ఇప్పుడు నేను ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చానో ఆ డీటెయిల్స్కి దగ్గరలో ఏ హాస్పిటల్స్లో వ్యాక్సిన్ వేస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చారు, లిస్ట్ ఇచ్చారు. సో ఇక్కడ చాలా లిస్ట్ అయితే వచ్చింది, చాలా హాస్పిటల్లో వ్యాక్సిన్ వేస్తున్నట్లు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్క వ్యాక్సిన్ సెంటర్లో 100 డోసులు మాత్రమే ఉన్నాయి ప్రజెంటు. అలాగే ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మినిమం ఏజ్ లిమిట్ 45 అని ఉంది, 45+ అనేది ఉంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ 45+ ఉన్న వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ అది వేస్తున్నారు ఈ వ్యాక్సిన్ సెంటర్లలో. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు 18+ అనౌన్స్ చేసినప్పటికీ కానీ 18+ వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం లేదు. సో ఇది అందరూ గుర్తుంచుకోవాలి. సో మీరేంది 18+ వాళ్ళకి బుకింగ్ అవ్వట్లేదు కదా, స్లాట్ అనేది బుక్ చేసుకోలేకపోతున్నారు అదేం బాధపడవాకండి. సో ఇక్కడ అందరికీ ఇలానే వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే 45+ వాళ్ళు అయితే మాత్రం చేసుకోవచ్చు, 18+ వాళ్ళు మాత్రం చేసుకోలేరు. దీనికి గల కారణం ఏంటంటే ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ దగ్గర అన్ని డోసులు అనేవి లేవు. సో అన్ని డోసులు అనేవి లేవు కాబట్టి వీళ్ళు ప్రస్తుతానికి ఇక్కడైతే 18+ అనే ఆప్షన్ ఇవ్వలేదు, 45+ అనే ఇచ్చారు. సో స్టేట్ గవర్నమెంట్ దగ్గర డోసులు ఉన్నప్పుడు వాళ్ళు 18+ అని అక్కడ ఇస్తారు. సో అప్పుడు మీరు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నట్లయితే ఆ తర్వాత మీరు 18+ వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ వెంటనే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వాడి
మీరు వెంటనే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అప్పుడు దాని ద్వారా మీరు తొందరగా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా, నేను ఎన్ని డేట్లు మార్చినా కానీ ఈ డేట్ రోజు కూడా 100 డోసులు మాత్రమే ఉన్నాయి. ప్రతి డేటు కూడా నేను ఇప్పుడు మే 15 అలా వెళ్ళాను. మే 15కి కూడా ఇక్కడ 45+ అనే ఉంది. అలాగే రోజుకి 90 డోసులు 100 డోసులు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ దగ్గర డోసులు అనేవి లేవు. సో వ్యాక్సిన్లు అనేవి స్టేట్ గవర్నమెంట్ దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ యాడ్ చేస్తారు ఎన్ని డోసులు అనేది. రోజుకి మరి ఎన్ని డోసులు వేస్తారనేది తెలియదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ అనేది 18+ అని వాళ్ళకి వేయట్లేదని కూడా అనౌన్స్ చేశాయి. ఓన్లీ 45+ ఉన్న వాళ్ళకి కంప్లీట్ అయిన తర్వాతకే 18+ వాళ్ళకి వేస్తారని కూడా కొంత సమాచారం. సో మీరైతే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉంచుకోండి. స్లాట్ అయితే ప్రజెంట్ బుక్ అవ్వట్లేదు 18+ వాళ్ళకి, ఓన్లీ 45+ వాళ్ళకి మాత్రమే బుక్ అవుతుంది. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.